ఈ ప్రపంచంలో అసాధ్యమైన పనుల్లో అత్యంత కష్టమైన పనుల్లో తాగుడు మాన్పించడం అండి. మగవాళ్ళతో తాగుడు మాన్పించడం. ఒక మాదిరి వాళ్ళైతే పర్వాలేదు కానీ ఇక తాగుబోతు అయిపోతే ఆ ఇంట్లో పరిస్థితి చాలా చాలా ఘోరం అండి. నిన్నే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అడిగారు, అన్నయ్య ఇవి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, మీరు చాలా విషయాల మీద చెప్తూ ఉంటారు అని. సరే, ఇక్కడ రకరకాల ప్రయోగాల కంటే కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ బాగా ఉపయోగపడతాయి కదండి. గుజరాత్లో బనాస్కాంఠ అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడ రతికిసిరా అని చెప్పి ఒక ఊరు ఉందండి. 2000 కుటుంబాలే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఊళ్ళో సగం మందికి పైనే తాగుడు బీభత్సమైన అలవాటు ఉంది. చాలామంది కుటుంబ పెద్దలు ఇక్కడ చనిపోయారండి, తాగి తాగి చనిపోయారు. వీళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు, ఎవడైనా తాగి వస్తే ఊరందరికీ భోజనాలు పెట్టాలి. మామూలు భోజనాలు కాదు, మటన్తో దావత్ ఇవ్వాలని చెప్పి 25-30 వేలు ఎగిరిపోతాయి కదా. ఈ దెబ్బకి చాలామంది మానేశారండి. తాగుడు అంటేనే ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇప్పుడు కేవలం జస్ట్ 10 కుటుంబాలు ఉన్నాయంట, అంతే. జరిమానా కూడా వేస్తున్నారండి. ఒక 2000 జరిమానా కూడా వేసి ఈ జరిమానాని ఆ తాగుడు వల్ల చనిపోయిన కుటుంబాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువులకి బాగోగులకి వాడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఊరంతా కూడగట్టుకొని రావాలి కదా అని ఆలోచించక్కర్లేదు. మీకు కూడా ఆ పట్టు ఉంటే, ఆ గ్రిప్ ఉంటే ఫ్యామిలీ మొత్తానికి భోజనాలు పెట్టాలనే కండిషన్ పెట్టండి. వర్కౌట్ అవుతుందేమో చూడండి. ఇంకా మీదేమైనా ప్రాక్టీసెస్ ఉంటే చెప్పండి, మన వాళ్ళకు కూడా బాగా